హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే తీరరేఖ. చూద్దాం. భారతదేశంలో 9 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. దేశంలో తీరరేఖను కలిగిన 9 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు పశ్చిమ తీరం అంటే అరేబియా సముద్రంలో ఉండగా 4 రాష్ట్రాల తూర్పు తీరం బంగాళాఖాతంలో ఉన్నవి. తీరరేఖను కలిగి ఉన్న 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2 ప్రధాన భూభాగ పరిధిలో ఉండగా మరో 2 దీవుల పరిధిలో ఉన్నవి. ప్రధాన భూభాగం పరిధిలో తీరరేఖను కలిగి ఉన్న 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే పుదుచ్చేరి, డామన్ డయ్యు. దీవుల పరిధిలో తీరరేఖ కలిగి ఉన్న 2 కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ అని అంటాం. భారతదేశ తీరరేఖ యొక్క మొత్తం పొడవు 7556 కిలోమీటర్లు. భారతదేశ ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు 5422.6 కిలోమీటర్లు. భారతదేశంలో దీవుల యొక్క తీరరేఖ పొడవు 2094 కిలోమీటర్లు. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్. భారతదేశంలో అతి తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటంటే గోవా. ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం కెనడా. ప్రపంచంలో అతి తక్కువ పొడవైన తీరరేఖను కలిగిన దేశం మొనాకో. దేశంలో 3 సముద్రాలలో తీరరేఖ కలిగిన రాష్ట్రం ఉంది, అదేంటంటే తమిళనాడు. ప్రపంచంలో తీరరేఖ పరంగా భారత్ 18వ స్థానంలో ఉంది. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే అండమాన్ నికోబార్. భారతదేశంలో అతి తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే డయ్యూ డామన్. తీరరేఖ కలిగిన రాష్ట్రాలు మరియు వాటి యొక్క పొడవు చూద్దాం. గుజరాత్ 1214.7 కిలోమీటర్లు. మహారాష్ట్ర 652.6 కిలోమీటర్లు. గోవా 100 కిలోమీటర్లు. కర్ణాటక 280 కిలోమీటర్లు. కేరళ 569.7 కిలోమీటర్లు. తమిళనాడు 906.9 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ 973.7 కిలోమీటర్లు. ఒడిస్సా 476.4 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్ 157.5 కిలోమీటర్లు. ఇలా రాష్ట్రం వాటి యొక్క పొడవు కిలోమీటర్లు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు అంటే తీరరేఖ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటో చూద్దాం. వాటి పొడవు ఏంటి? అండమాన్ నికోబార్ దీవులు 1962 కిలోమీటర్లు. పుదుచ్చేరి 47.6 కిలోమీటర్లు. లక్షద్వీప్ 132 కిలోమీటర్లు లక్షద్వీప్. డామన్ డయ్యు 42.5 కిలోమీటర్లు. ఇలా కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు వాటి యొక్క పొడవు తీరరేఖ గురించి వివరాలు. థ్యాంక్ యూ వాచింగ్.